ఒక అందమైన పట్టణం ఎప్పుడూ అక్కడి జనాలతో కలకలలాడుతూ ఉండేది. కానీ అనుకోకుండా ఒక్కొక్కరుగా ఆ పట్టణం వదిలి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. అలా జనాలందరూ వెళ్ళిపోయాక ఆ అందమైన పట్టణం కాస్త దెయ్యాల పట్టణంగా పేరొందింది. ఏంటి ఈ దెయ్యాల పట్టణం కదా? ఈ మిస్టరీ గురించి తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ మన సూర్య మిస్టరీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు కథలోకి వెళ్దాం రండి. చాలా మంది ప్రశాంతమైన ప్లేసెస్ కి రిలాక్స్ అవ్వడం కోసం వెళ్ళాలనుకుంటారు. కానీ మీరు వెళ్ళిన ఆ ప్లేసెస్ దయ్యాలకు అడ్డాన్ని తెలిస్తే? మనం ఇప్పుడు అమెరికాలోని పెన్సిల్వేనియాకి వెళ్దాం. ఈ పెన్సిల్వేనియాలోనే అలాంటి విచిత్రమైన ప్రదేశం ఉంది. సుమారు 60 సంవత్సరాలకి పైగా అక్కడ ఒక మంట మండుతూనే ఉంది. అసలు ఎందుకు ఆ మంట ఆగకుండా అన్ని సంవత్సరాలుగా మండుతూనే ఉంది? మరి అక్కడి ప్రజలు ఆ పట్టణాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? సాధారణంగా ఒక గ్రామంలోని ప్రజలు బతుకు తెరువు కోసం వలస వెళ్లడం చూస్తూ ఉంటాం కామనే. కానీ ఆ పట్టణంలో అందరూ ఆ పట్టణానికి పట్టణం వదిలి వెళ్ళడం అంటేనే కాస్త వింతగా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి? సెంట్రాలియా. మీరు ఒకవేళ ఇప్పుడు సెంట్రాలియాకి వెళ్ళినా కూడా అక్కడ ఎవ్వరూ కనిపించరు. అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి, కానీ వాటిలో ఎవరు ఉండరు. ఎటు చూసినా చెట్లు పొదలే కనిపిస్తాయి. అందమైన రోడ్స్ ఉంటాయి, కానీ ఆ రోడ్స్ మీద ఎలాంటి వెహికల్స్ ఉండవు. ఆ రోడ్ల మీద కూడా మొక్కలే కనిపిస్తాయి. మీరు ఒంటరిగా వెళితే మాత్రం చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ టౌన్ ని గోస్ట్ టౌన్ అంటారు. అసలు అన్ని సంవత్సరాలుగా మండుతున్న ఆ మంట కథ ఏంటి? అసలు ఆ మంట ఎలా వచ్చింది? ఆ మంట మొదలైన తర్వాత ఏం జరిగింది? పెన్సిల్వేనియా తూర్పు తీరంలో ఉంది ఈ సెంట్రాలియా. ఈ ప్రాంతం భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండడం ఒక ప్రత్యేకత అయితే, దీనికి ఉన్న చరిత్ర మరో ప్రత్యేకత. నిజానికి ఇదొక మైనింగ్ టౌన్. 1962 కన్నా ముందు ఈ ప్రాంతం చాలా బిజీగా ఉండేది. ఇక్కడ ఎప్పుడూ కూడా గనుల తవ్వకాలు జరుగుతూ ఉండేవి. ఆ గనుల్లోని ముడి పదార్థాలు అంటే అక్కడి రా మెటీరియల్స్ తీసుకెళ్లడానికి వచ్చే వెహికల్స్ తో ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా బిజీగా ఉండేది. ఇక అక్కడ పనిచేసే కార్మికుల కోసం ఆ ప్రాంతంలోని ఇల్లులు కూడా ఉండేవి. డైలీ సెంట్రాలియా ప్రాంతం భూగర్భాన్ని తవ్వుతూనే ఉండేవారు. అలా ప్రతిరోజు ఆ పని నడుస్తూనే ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద ప్రళయం వచ్చింది. 1962 మేలో ఒకరోజు సెంట్రాలియాలోని బొగ్గు గనుల దగ్గర ఒక్కసారిగా సైరన్లన్నీ మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోతకి అక్కడున్న కార్మికులంతా పరుగులు పెట్టారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి కూడా ఏం అర్థం కావడం లేదు. అప్పుడే ఆ గనులు ఎవరైతే నిర్వహిస్తున్నారో అందులోని కొందరు వచ్చి భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతులో జ్వాల అగ్ని చెలరేగింది. సో అది మనం తవ్వుతున్న గనుల నుండి పైకి వస్తుంది, ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం, మీరందరూ త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పారు. సో దాంతో ఆ కార్మికులు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా ఆ ప్రాంతంలోని వారు ఎవరు కూడా అక్కడ ఉండలేక ప్రాంతం అందరూ వెళ్ళిపోయారు. అలా ఆ గనుల్లో పుట్టిన అగ్ని, ఆ మంట 60 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా ఇంకా రగులుతూనే ఉంది. మామూలుగా మనం పుట్టి పెరిగిన ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం. అలా ఆ ప్రాంతం ప్రజలు కూడా త్వరగా అక్కడి నుండి వెళ్ళలేకపోయారు. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దిగా అక్కడ జనాభా తగ్గుతూ వచ్చింది. 1890లో అక్కడ 2700 మంది ఉండేవారు. 1980 నాటికి 1000 మంది అయ్యారు. 2020 నాటికి 4 మిగిలారు. అలా ఇప్పుడు వెళ్ళి చూద్దామంటే అక్కడ ఎవరు కనిపించారు. బేసిక్ గా ఒక ఇల్లు తగలబడింది అనుకోండి, ఆ మంటలు ఒక రోజులో ఆర్పివేయొచ్చు. ఒకవేళ కార్చిచ్చుతో అడవి తగలబడితే ఒక వారం 10 రోజుల వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ సెంట్రాలియాలో తగలబడుతుంది ఒక ఇల్లు, ఒక అడవి కాదు. అక్కడి గని చాలా పెద్ద గని, పైగా దానికి భూగర్భంతో లింక్ ఏర్పడి దాదాపు అగ్నిపర్వతంలా మారింది. సో భూమి లోపలి నుండి లావా మండుతో పైకి వస్తుంది. సో మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ మంట మనకు కనిపించదు, కానీ భూమిలోంచి పొగ వస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది. ఆ మంట ఉన్న ప్రదేశాన్ని క్లోజ్ చేయాలని కూడా ప్రయత్నించారు, కానీ అది సాధ్యపడలేదు. బికాస్ ఆ మంటతో పాటు వచ్చే ఆ గ్యాస్ పైకి తన్నుకుంటూ వస్తుంది. సో దాంతో భూకంపం వస్తే ఎలా అయితే అవుతుందో అలా ఆ ప్రాంతంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. సో అక్కడ జీవించడం కష్టంగా మారింది. అయితే ఆ మంట వస్తున్న ప్లేస్ వదిలేసి ఆ ప్రాంతంలో బ్రతకడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే కోణంలో కూడా అక్కడ పరిశోధనలు జరిగాయి. చాలా మంది సైంటిస్టులు అలా పరిశోధనలు చేశారు. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే ఆ పొగ వస్తున్న చోట విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ చాలా ఎక్కువగా వస్తుందని తేలింది. సో అది మనుషులకు చాలా ప్రమాదకరం.
అది ఏ స్థాయిలో వస్తుందంటే అది పీలిస్తే మనిషి చనిపోవడం పక్క అన్న రేంజ్ లో వస్తుంది. సో అలాంటి భయంకరమైన ప్లేస్ లో ఒక్కసారి ఒక 13 ఏళ్ల పిల్లాడు అనుకోకుండా ఆ పొగ వచ్చే ప్లేస్ లో పగుళ్ళు ఏర్పడుతున్నాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఆ పగుళ్ళు వచ్చిన ప్లేస్ లో పడిపోయాడు. అయితే అక్కడి కొంతమంది ఆ పిల్లాన్ని సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటన ద్వారా అప్పుడు ఆ అమెరికా అంతా కూడా ఈ సెంట్రాలియా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అమెరికా గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. అంత దారుణమైన విషవాయువులు వెలువడుతున్న ఆ ప్లేస్ కి ఎవరు రాకూడదు అని హెచ్చరిక బోర్డ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా పరిశోధనల తర్వాత గోస్ట్ టౌన్ కాస్త డేంజర్ టౌన్ గా మారింది. ఈ సిటీ మీద 2006లో సైలెంట్ హిల్ అని ఒక మూవీ కూడా వచ్చింది. అక్కడ పరిశోధనలు చేసిన వారు చెప్పిన దాని ప్రకారం ఇంకా 200 నుండి 250కి పైగా సంవత్సరాలు ఆ మంట అలా మండుతూనే ఉంటుందట. అసలు ఆ మంట ఎందుకు పుట్టింది? వీళ్ళు గనులు తవ్వుకుంటూ వెళ్తున్నందుకే ఏదైనా రియాక్షన్ తో అలా అయిందా, లేక ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా? మొత్తానికి ఒక టౌన్ కింద అంత పెద్ద మంట పుట్టడానికి కారణం మనిషేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మిస్టరీ స్టోరీస్, అన్సాల్వ్డ్ క్రైమ్స్ గురించి ఈ విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయాల్సింది మన సూర్య మిస్టరీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.